హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ స్టాక్ గురు. ఆఫ్టర్ లాంగ్ టైం మీకోసం ఒక లైవ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ముఖ్యంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా ఇంపార్టెంట్ పనుల్లో ఉండి ట్రేడింగ్ చేస్తా లేను, అందువలననే ఒక వీడియో కూడా పెట్టకుండా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఒక లాట్ తీసుకోవడం అయితే జరిగింది. కాల్ ఎందుకు తీసుకోవడం జరిగింది, ఏంటి, నా వ్యూ ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కటి వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ 3 డేస్ అంటే ఈరోజు నిన్న మొన్న 3 డేస్ కూడా మార్కెట్ చాలా వర్రెస్ట్ సినారియాలో ఉంది అంటే నమ్మాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇంత వరస్ట్గా ఉన్నప్పటికీ కూడాను 2 డేస్ అంటే నిన్న కాక మొన్న ఒక మంచి ప్రాఫిట్ పొందడం జరిగింది. ఒక 7,000 వరకు. నిన్న జీరో అనమాట. మంచి ప్రాఫిట్ వచ్చి మరి మైనస్లో వెళ్ళిపోయాను. చాలా ప్యానిక్ మార్కెట్ నిన్న కూడాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా సేమ్ అదే పరిస్థితుల్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను ఎందుకు ఒక ట్రేడ్ చేయడం ప్రారంభించానంటే, ఒక అనుకున్న పొజిషన్ ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా నేను ఒక మంచి పొజిషన్కి వస్తే కాల్ తీసుకుందాం అని నా వ్యూ ప్రకారం నేను వెయిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే వచ్చాడు, ఒకటి తీసుకున్నాను. అది కాస్త ఇంకొంచెం కిందకు వస్తే క్వాంటిటీ పెంచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వస్తే పెంచుకుంటా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఒక నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎందుకు నేను ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు మార్చుకోవడం జరుగుతుంది అంటే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, పెట్టుకున్న తర్వాత మాట్లాడదాం మనం. యాక్చువల్లీ ఈ మార్చడానికి ముందు వరకు ఉండే సినారియో వేరు. దానిని రీచ్ అయింది ఆల్రెడీ. ఏదైతే ఇంతకుముందు ఉందో ట్రెండ్ లైన్ సపోర్టు, ఆ సపోర్ట్కి ఆల్రెడీ రీచ్ అయిందనమాట. సో ఆ సపోర్ట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏ రేంజ్కి వాడు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నది ఒకటి ఫైండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే మళ్ళీ నేను రీచెక్ చేసుకుంటున్నాను అనమాట. చూశారు కదా, ఈ విక్ వచ్చి ఆల్రెడీ టచ్ అయింది దానికి. సో ఇప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ వస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అన్నది నేను ముందుగానే మెజర్మెంట్స్ వేసుకుని, ట్రెండ్ లైన్ ద్వారా మెజర్మెంట్స్ వేసుకొని ఉంటాను అనమాట. సో ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే నేను ఒక్కటే లాట్ తీసుకుని ఉన్నాను. ఎందుకు అంటే ఆ పొజిషన్ అంత స్ట్రాంగ్ పొజిషన్ అయినప్పటికీ కూడా బై క్వాంటిటీ పెంచి కూర్చునే అంత స్ట్రాంగ్ పొజిషన్ కాదన్నమాట. ఇంకొంచెం కిందకు వెళ్తే క్వాంటిటీ పెంచుదాం అనుకుంటున్నాను నేను. మరి వెళ్ళడా చూద్దాం. సో నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ టచ్ అయింది ఫ్రెండ్స్. కొత్తగా మార్చుకున్న ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడాను టచ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొంచెం కిందకు వస్తే మనకు ఫేవర్ అన్నట్టు లెక్క. పైకి వెళ్తే ఆ ఉన్న ఒక్కలాటతోనే ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్ బుక్ చేసి ట్రేడ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. అంటే ఇప్పుడు మార్చాను కదా ట్రెండ్ లైను. ఆ ట్రెండ్ లైన్ ఆధారంగా అప్పర్ హై ఛానల్ వేసుకుంటే ఎంతవరకు మార్కెట్ వెళ్ళొచ్చు అన్న ఒక నిర్ధారణ కూడా ఇప్పుడే మనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది మార్కెట్ అంటే ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా ఇప్పుడు దీని ఛానల్ ఆధారంగా మనం ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ అన్నది మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అక్కడ పెట్టాను నేను. అదేవిధంగా చూశారు కదా, మంచి సపోర్ట్ అయితే రెస్పెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి భారీ కాల్ వెళ్ళబోతుంది నో డౌట్ విషయంలో. కాకపోతే వెళ్ళే ముందు ఇంకొంచెం కిందకు వస్తే మనకు మంచి ప్లేస్మెంట్ అవుతుందని నేను భావిస్తున్నా. వస్తే క్వాంటిటీ పెంచుకుంటా, లేకుంటే ఈ ఒక్కదానితోనే ఒక చిన్న ప్రాఫిట్తో బుక్ చేసి క్లోజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించుకొని ఎక్కడికి వెళ్తే ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్తే ఎంట్రీ అవ్వాలి, ఎక్కడికి దాటి వెళ్ళిపోతూ ఉంటే ఓవరాల్గా మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా రీట్రేడ్స్ చేయకుండా రీఎంట్రీ అవ్వకుండా అలా ఎవ్రీథింగ్ కూడా మ్యాప్ ఆధారంగా మన బ్రెయిన్లో ఖచ్చితంగా ఇమిడి ఉండాలి. ఇమిడి ఉన్నప్పుడే మనం ఎక్కడ ఏ స్టెప్ వేయాలన్నది మనం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే లాట్స్ హెవీగా పెంచను. ప్రస్తుతానికి ఒక్కటే చేస్తున్నాను. లాట్స్ పెంచే ప్లేస్మెంట్స్ వేరుంటాయి. ఆ ప్లేస్మెంట్స్ వస్తే మాత్రమే నేను లాట్స్ పెంచుతా, లేకుంటే ఒక్కటే లాట్తో నేను ట్రేడింగ్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటా. ఎందుకంటే ఎప్పుడు కూడాను రిస్క్ ట్రేడింగ్ అన్నది నేను ఎంకరేజ్ చేయను. ఆల్మోస్ట్ సేఫ్లో ఉంటూ ట్రేడ్ చేయడం ఎలా అన్నది మాత్రమే నా కాన్సెప్ట్.
ఈ పెన్ను జనరల్గా మీకు చార్ట్లో డ్రా చేసి చూపిద్దాము అని అంటే ఈ పెన్ ఎందుకు వర్క్ చేస్తా లేదు. నేను ఈ మధ్య సిస్టమ్ వాడతా లేనమాట, వేరే పనుల్లో ఉండి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల అది వర్క్ చేస్తా లేదు. సో ఆ పని చేస్తూ ఉంటే మీకు ఇంకా నీట్గా దాని వ్యూ అన్నది డ్రా చేసి చూపించే ఒక ప్రయత్నం చేసేవాడిని. నో ప్రాబ్లం, మీకైతే అర్థమవుతుంది కదా. 4000 రూపీస్, సుమారుగా 4200 రూపీస్లో ఉన్నప్పుడు ఒక లాట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ 4400 వద్ద ప్లే అవుతుంది. నా వ్యూ అయితే ఓపెన్గా కాల్ అంటే పైకి వెళ్తుందని తీసుకున్నాను. బట్ ఒకవేళ పైకి వెళ్తే బాధపడతా, ఎందుకంటే ఇంకొంచెం కిందకు వస్తే క్వాంటిటీ పెంచానంటే చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది అన్నది నా ఆలోచన. రాకపోతే కొంచెం బాధపడే ఒక అవకాశం ఉంటుంది. కిందకు రావాలని కోరుకుంటున్నాను నేను. లేదు అక్కడ నుంచి అలా పైకి వెళ్ళిపోతే మనకి ఆశించిన స్థాయిలో ప్రాఫిట్స్ ఉండవు. చిన్న చిన్న ప్రాఫిట్స్తో మనం సర్దుకోవాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు. పెద్ద ప్రాఫిట్ కావాలంటే మంచి క్వాంటిటీ అన్నది ఎంట్రీ ఎక్కువ హెవీగా చేయాలి. హెవీగా చేయాలంటే ప్లేస్మెంట్ కావాలి. ప్లేస్మెంట్ కావాలంటే మార్కెటింగ్ కొంచెం కిందకి రావాలి. వస్తే ఆనందం, లేకుంటే కూడా ఆనందమే. ఎందుకంటే ఎలాగో ఒకటి తీసుకుని ఉన్నాం కాబట్టి చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు నేను. అసలు 4200 రూపీస్ వరకు ఎట్లా రావడం జరిగింది అనేది కూడాను ఈ ట్రేడ్ జరుగుతూ ఉన్న ప్రాసెస్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పొద్దున్నుంచి కూడా ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఆ బాక్స్లోనే ఉండిపోయింది. ఆ బాక్స్లో నుంచి ఒక రేంజ్ దాటి పైకి వెళ్ళలేదు, రేంజ్ దాటి కిందకి రాలేదు. ఆల్మోస్ట్ అది ఇప్పుడే ఏదైతే ఒక లాట్ తీసుకోవడానికి ఉందో అప్పుడే కొంచెం కిందకి రావడం జరిగింది. అది కూడా పెద్ద భారీగా వెళ్ళలేదు. చిన్న ప్రత్యక్షంలో భాగంగా కొంచెం కిందకి మాత్రమే వచ్చాడు. అందువల్ల నేను ఒకటే లాట్ తీసుకోవడం జరిగింది. ఇంకొంచెం కిందకి వెళ్ళి ఉంటే క్వాలిటీ పెంచేవాడిని, చాలా బాగుండేది. సో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ బాక్స్లో ఉండి ప్యానిక్ చేస్తూ ఉంది తప్పితే మంచి ప్లేస్మెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తలేడు. అందువల్ల మనకి ఈరోజు అంత పెద్ద లాభాలు రాలేదు, కానీ జస్ట్ 4200 రూపీస్ ప్రాఫిట్ వరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను తీసుకున్న ఒక్క లాట్ కూడా క్లోజ్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ 15 పాయింట్స్ వరకు క్లోజ్ చేస్తాను నేను. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఇంకొంచెం కిందకి రావాలి ఫ్రెండ్స్, రాకుండా పైకి వెళ్ళిపోతుంది. దీనిని నేను ఒక రకమైనటువంటి చీటింగ్గా మాత్రమే భావిస్తున్నాను తప్పితే అది కంప్లీట్ కాల్కి అక్కడ నుంచి అలా వెళ్ళిపోయే ఒక పరిస్థితిగా నేను ఆలోచించట్లా. ఇంకొంచెం కిందకి వస్తేనే మంచి కాల్ అవుతుందన్నమాట. సో అది పైకి వెళ్తా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళడం కోసం, మూమెంట్ తీసుకోవడం కోసం కిందకు వచ్చే ఒక ఆలోచన చేసే అవకాశం ఉందని భావించి నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తాను ఒక 15 రూపీస్కి. ఇంకా కిందకి రావాలి, నా వ్యూ ప్రకారం కిందకి వస్తేనే నేను క్వాంటిటీ పెంచే ఒక ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఈ ఒక్క లాట్ని స్క్వేర్ ఆఫ్ చేశాను ఒక 200 రూపీస్ ప్రాఫిట్కి. చూద్దాం, కాసేపు ఇలాగ చూస్తూ ఉండండి. ఖచ్చితంగా నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తాను. ఎక్కడ ఎంట్రీ ఇస్తాను, ఎంట్రీ ఇస్తే ఎందుకు ఇచ్చాను అన్నది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ట్రేడ్ మార్కెట్ గురించి ఒక 2 విషయాల్లో మీతో నేను డిస్కస్ చేసుకుంటా. జనరల్గా ట్రేడ్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా ఎవరు కూడా ట్రేడ్ మార్కెట్లోకి, మరి ముఖ్యంగా F&O, ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వరు. అందరూ తెలుసుకొని ఎంటర్ అవుతారు. మరి అంతా ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఒక పుట్ ఎంట్రీ ఇచ్చాను. ఒక్క నిమిషం, ఒక పుట్ ఎంట్రీ కాలే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది చూస్తుంటే సో ఇప్పుడే ఒక కాల్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఇది ఏదైతే కిందకు వచ్చి ఆ కింద ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్కి సపోర్ట్ రెస్పెక్ట్ చేసి అక్కడి నుంచి పైకి వెళ్తున్న ఒక విధానానికి ఎవేగా అంటే
ఒక మంచి ఎంట్రీ ఇచ్చే ఆలోచన చేయకుండా అలా పైకి వెళ్ళిపోయే ఒక పరిస్థితి కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఒక ఎంట్రీ మళ్ళీ ఇవ్వటం జరిగింది, కాల్ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. సో అది అలా ఉంటే ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్ వద్దాం, ఏమైతే చెప్పాలనుకున్న టాపిక్కి. సో ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ గురించి తెలుసుకునే ట్రేడింగ్లోకి వస్తుంటారు. మరి వచ్చిన వాళ్ళందరూ లాభాలు పొందుతున్నారా, పొందట్లేరా? 99.99% నష్టాలే చూస్తున్నారు. దానికి కారణం ఏంటి అనేది మీతో ఒక 2 ముక్కల్లో వివరించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కాకపోవచ్చు, కొంచెం సోదలా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే చాలా మంచి సబ్జెక్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే సైకాలజీ అనేది ట్రేడింగ్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సైకాలజీ మాట ఓకే, అసలు సైకాలజీ అనేది ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అని అంటే, అంతకంటే ముందుగా సబ్జెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్, హారిజంటల్ లైన్స్, డే ట్రెండ్, ఓవరాల్ మెయిన్ ట్రెండ్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట చార్ట్లో. ఇవన్నీ ఏ రకంగా ఉంది, అదేవిధంగా సైడ్ వేవ్ ఉందా, లేకుంటే ఒక ట్రెండ్లో వెళ్తుందా మార్కెట్, ఈరోజు ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, ఇవన్నీ ఒక అనాలిసిస్ ఉంటే దాని ప్రకారం మనం ట్రెండ్ లైన్లు, టెక్నికల్ టూల్స్ ఇవన్నీ వాడి ఒక ప్రాఫిట్ అనేది పొందే ఒక ప్రయత్నం చేయగలుగుతాం. ఇవన్నీ మనం ఇదంతా అవగాహన పెంచుకున్న తర్వాత సైకాలజీ అన్నది వేరే సబ్జెక్టు. ఇంత సబ్జెక్ట్ ఉండి కూడా సైకాలజీ అనేది మనం బిహేవ్ చేస్తున్న విధానాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే నష్టం సమర్పించుకోవాల్సిందే, అది వేరే సబ్జెక్టు. సో మాట్లాడతాను ఫ్రెండ్స్. మొత్తంగా అయితే నేను ప్రజెంట్ 665 రూపీస్ వద్ద ఉన్నాను. ఆల్మోస్ట్ 4400 వద్ద నేను ఒక లాట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ 46లో ఉన్నాను, అంటే 200 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను నేను. మీరు చూస్తున్నట్లయితే కనుక ఒకటే లాట్ తీసుకుంటున్నాను ఒక చిన్న ప్రాఫిట్తో, అంటే 15 రూపీస్ 20 రూపీస్ గ్యాప్తో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ మార్కెట్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. F&O ఇంట్రాడేలో ఎవరన్నా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సబ్జెక్ట్ బాగా నేర్చుకున్న తర్వాత మూమెంటం ఏమైతే ఉంటుందో, ఒక మూమెంట్ అనేది ఏమైతే ఉంటుందో ఆ మూమెంట్ పట్టడం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ మార్కెట్లోకి రండి. తప్పితే అలా ఉంటాను పైకి వెళ్ళిపోతుంది, 100 పెరిగిపోతాయి, కిందకు వచ్చేస్తుంది, 100 పెరిగిపోతాయి అన్న ఒక భ్రమంలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి ఆ నిర్ణయం మార్చుకోనంటే మీరు మార్కెట్లోకి రావడం మానేయండి. అది చాలా డేంజర్, చాలా ప్యానిక్ సైకాలజీ. ఆడంత ఈజీగా ₹1 కూడా ప్రాఫిట్ ఇవ్వడం అనేది అసంభవం. మంచి మూమెంటంలో ₹4 సంపాదించుకోవాలి, బయటకు వచ్చేయాలి. ఈ కాన్సెప్ట్తో ఉండే మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దయచేసి ఇంట్రాడే ట్రేడింగ్లోకి రండి. లేకుంటే దయచేసి రావద్దు. డబ్బులు ఎక్కువ ఉంటే షేర్లు మంచి ప్లేస్మెంట్లో కొనుక్కొని అమ్ముకుంటే తప్పితే F&Oలోకి మాత్రం రావద్దు. వెరీ 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 డేంజర్. సో ప్రజెంట్ మనం 4600 వద్ద ఉన్నాం ఫ్రెండ్స్. నా వ్యూ అయితే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓవరాల్గా అయితే 4750 ఫ్రెండ్స్ చూసారు కదా. నేను ఇప్పుడే స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4750 వద్ద మార్కెట్ క్లోజ్ చేయడం జరిగింది. కాల్కి వెళ్ళిపోతున్నందుకు ఒక రకంగా ఆనందపడాలి, ఇంకొక రకంగా బాగా బాధపడాలి నేను. ఎందుకంటే ఇంకొంచెం కిందకి వచ్చి ఉంటే నేను లాట్స్ పెంచుకుందాం అనుకున్నాను. సో వాడు కిందకి రాకుండా వెళ్ళిపోవడం వల్ల నేను ఒకటే లాట్తో ట్రేడ్ చేయాల్సి వస్తుంది అనమాట కదా. సో దాన్ని బట్టి ఏంటంటే ఎంత పైకి వెళ్ళినా మనకి చూస్తారు కదా, ఇది చూపిస్తున్నాను ట్రెండ్ లైన్. ఆ ప్లేస్మెంట్కి వచ్చి ఉంటే కనుక నేను క్వాంటిటీ ఒక 500, ఒక 600, 1000 వేసేవాడిని. ఈ ప్లేస్మెంట్ జస్ట్ 20 క్వాంటిటీ మాత్రమే వేయటం వల్ల మనకు పెద్ద ప్రాఫిట్ ఉండదు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలాగో పైకి వెళ్తుంది కదా, ఆ 1000 క్వాంటిటీ ఏదో ఇక్కడ వేయచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. వెరీ వెరీ డేంజర్. ఎందుకంటే
ఒక్కసారి వాడు కిందకు వచ్చాడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 50, 60, 70, 80, 100 పాయింట్స్ కూడా కిందకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాని పరంగా లెట్స్ సే 1000 పాయింట్స్ మనం తీసుకున్నప్పుడు 100 పాయింట్స్ కిందకు వెళ్ళిందంటే 1 lakh మనకు మైనస్ వెళ్ళిపోతుంది మార్కెట్ అనమాట. సో ఎప్పుడు కూడా హెవీ క్వాంటిటీ అనేది ప్లేస్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, నేనైతే నమ్ముతున్నాను. సో క్వాంటిటీ పెంచేటప్పుడు నేను చాలా జాగ్రత్త వహిస్తాను ఫ్రెండ్స్. అందువల్ల నా అనుకూలత ప్లేస్మెంట్ రాలేదు కాబట్టి, అంత గొప్ప ప్లేస్మెంట్ కాదు కాబట్టి ఒక్కొక్క లాట్ మాత్రమే చేసుకొని 15 రూపీస్ 20 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ప్రస్తుతానికి నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఇంకాసేపట్లో మార్కెట్ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అట్లీస్ట్ 5000 ప్లస్ అన్న వెళ్తే మార్కెట్ క్లోజ్ చేసేసి ఈ రోజుకి నేను బయటకు వెళ్ళిపోయే పని ఉంది. వెళ్తాను ఫ్రెండ్స్, చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్ని విధాలుగా చూస్తున్నా కూడా ఫ్రెండ్స్ ఒక రకంగా నాకు బాధ అనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పొద్దున్నుంచి మార్కెట్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. కిందకి వస్తే చూపించగా ఇంతకుముందు నేను కింద ట్రెండ్ లేనని, ఆ ప్లేస్మెంట్కి వస్తే క్వాలిటీ పెంచుదాం అనుకున్నాను. బట్ అక్కడ రాకుండా వెళ్ళిపోతున్నట్టు. దానివల్ల నా వ్యూ ఫలించినందుకు ఆనందపడాలి అర్థం కావట్లా, ఇంకొంచెం కిందకి వచ్చి వెళ్ళుంటే బాగుంటుంది అనే ఒక బాధపడాలో అర్థం కాని ఒక పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక పుట్టు తీసుకున్నా ఫ్రెండ్స్. చెప్పా కదా నేను చాలాసేపటి నుంచి ఖచ్చితంగా కిందకు వెళ్ళి పైకి వెళ్ళాలి అని. ఏమైందంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఏదైతే 5 minutes క్యాండిల్ ఉందో మంచి షూటింగ్ స్టార్ ఇచ్చాడు. దీని మూడ్ ఏంటంటే కొంత కొంత నెగిటివిటీ ఉంటుంది. అంటే కొంత కిందకి కొంత భాగం వెళ్ళాల్సిందే అని నేను నమ్ముతున్నాను. అందువల్ల వెళ్తుందని నమ్మకంతో ఒక పుట్టు తీసుకున్నాను. ఇది కంప్లీట్ ట్రెండ్కి ఎగైనెస్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 700లో ఉన్నారని కాస్త ఒక 200 అంటే దాదాపు ఒక 10 to 15 పాయింట్స్ ప్రాఫిట్తో మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. ఇంకొంచెం కిందకి వెళ్ళే ఒక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నాకు చాలా ప్రాఫిట్. దుబారాగా ఎప్పుడు నేను వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎంత టైం అవుతుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 minutes అవుతుంది సుమారుగా. మీరు చూస్తూనే ఉన్నారు, మనం 4200 వద్ద ఉన్నాను. ఈ 15 minutesలోనే మంచి ప్లేస్మెంట్స్లో ఒక్క లాట్ అంటే రిస్క్ లెస్ అనమాట. ఒకటే లాట్ ఎంట్రీ ఇవ్వటం, ఒక మంచి ప్రాఫిట్ పొందటం. సో ఫ్రెండ్స్ చూసారా, క్యాండిల్ ఇంతకుముందు చెప్పాను నేను ఖచ్చితంగా కొంచెం మూమెంట్ ఉన్నది నెగిటివ్గా ఉంటుందని. అదే మాదిరిగా నెగిటివ్గా వెళ్ళాడు. బట్ నేను ఇమీడియట్లీ ఒక 10-12 రూపీస్ ప్రాఫిట్కి క్లోజ్ చేసేసాను. ఆల్మోస్ట్ 25 రూపీస్ to 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనకు తెలుసు ఉండొచ్చు కదా అని చెప్పంటే ఉండకూడదు. ఎందుకంటే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్కి వెళ్తూ ఉన్న టైంలో ఈ నెగిటివ్ మార్కెట్ పైన ఎక్కువసేపు డిపెండ్ అయ్యి ఉండకూడదు ఉద్దేశంతో ఒక 12 రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫిట్తో క్లోజ్ చేసేసాను నేను. ప్రజెంట్ భారీగా కిందకు వచ్చాడు. సో ఇక్కడ నుంచి అంతిమంగా పైకి వెళ్ళిపోవాలి. బట్ ఫస్ట్ నుంచి మీకు చెప్తున్న పాయింట్ ప్రకారం అయితే కనుక బాగా కిందకు వచ్చి పైకి వెళ్తే బాగుంటుందని చెప్పి అన్నాను కదా. బహుశా ఆ దిశ గుండా వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. వెళ్తే నేను కింద మళ్ళీ క్వాలిటీ పెంచే ఒక ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళీ ఒక కాల్ ఎంట్రీ ఇచ్చాను నేను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదైతే ఒక ఫస్ట్ టచ్ చేసిన ట్రెండ్ లేదో ఆ ట్రెండ్ టచ్ చేసిన, సో ఖచ్చితంగా మినిమం మూమెంట్ పైకి వెళ్ళాల్సిందే. అక్కడ నుంచి భారీ కిందకి వెళ్తే నేను మళ్ళీ క్వాంటిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంట్రెస్ట్ ఉండాలి చూస్తూ ఉండండి. ఈ లాటతో ఆల్మోస్ట్ ఆల్ నేను ఈరోజు ట్రేడింగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పొద్దున్న నుంచి ఏమైతే మనం ట్రేడ్ మొదలుపెట్టినప్పటి నుంచి అనుకున్నాను 5000 మార్క్ రీచ్ అయితే క్లోజ్ చేస్తాను ట్రేడ్ అని చెప్పేసి అదే 5000కి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాలుకి మంచి మూమెంట్ ఉంది. అందువల్ల కాసేపు వెయిట్ చేస్తాను. ఒకవేళ కాలుకి వెళ్లకుండా కిందకి భారీగా వచ్చారంటే కనుక నాకు నష్టం వచ్చినా పర్లేదు, నేను లాట్స్ పెంచుదామని చూస్తున్నాను. కిందకు వస్తాడా లేకుంటే అక్కడి నుంచి పైకి వెళ్తాడా చూద్దాం. కిందకు వస్తే హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. పైకి వెళ్తే జస్ట్ హ్యాపీ. కిందకు వస్తే హ్యాపీ ఎందుకంటే నేను లాట్స్ పెంచుకుంటా. ఎందుకంటే ఓవరాల్గా ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో.
నేను చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్. ఈ ప్లేస్మెంట్కి వస్తే చాలా మంచి ఎంట్రీ అవుతుంది. వాడు వస్తాడో రాడో అని నాకు తెలియదు. వస్తే చాలా చాలా హ్యాపీ, రావాలనే కోరుకుంటున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్, కిందకి వెళ్తే వెళ్ళని 4970. అది ఫ్రెండ్స్, ఎట్టకేలకు 5050 రూపీస్ వద్ద నేను మార్కెట్ని స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు 5000 మార్కును రీచ్ అవ్వాలని చెప్పేసి ఈ ట్రేడ్ మొదలు పెట్టినప్పటి నుంచి అంటూ ఉన్నాను. అదేవిధంగా 5000 రీచ్ అయింది చాలు. ఒకవేళ వాడు కిందకు వెళ్ళడం ప్రారంభిస్తే చాలా భారీగా కిందకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఖచ్చితంగా దాదాపు 30 పాయింట్స్ కిందకి వెళ్ళిపోయే 30 రూపీస్ కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ మైనస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలిసి మరీ మైనస్ కోసం ఎందుకు వెయిట్ చేయడం అనే ఉద్దేశంతో 5000 మార్క్తో క్లోజ్ చేద్దామని క్లోజ్ చేస్తాను. ఒకవేళ కిందకి వెళ్తే నేను లాట్స్ పెంచే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నేను చేసే ట్రేడింగ్ ఈ రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటూ ఒక రూపాయి సంపాదించుకునే మార్గం గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. అదే మార్గం గుండా నేను ఎప్పుడు ట్రేడింగ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజైతే నాకు 5050 రూపీస్తో ట్రేడ్ ఈరోజు క్లోజ్ చేసి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండండి. అదేవిధంగా ఎంతో మంచి సబ్జెక్ట్ మీకు ఈ వీడియోస్ ద్వారా నేను పాస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబు, కామెంటు, లైక్, షేరు చేయండి. దానివల్ల మమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్ చేసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.